నిన్న మాట్లాడుతూ ఈ ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ గురించి మాట్లాడుతున్నారు కొంతమంది, ముఖ్యంగా అపోజిషన్ కౌన్సిల్ అపోజిషన్ లీడర్ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. అయ్యా ఫింగర్స్ వేలుముద్ర వేసేసారు, డబ్బులు తీసేస్తున్నారు ఈ గవర్నమెంట్ టైంలో. ఎవరు అని అంటే కింద నుండే ఫీల్డ్ అసిస్టెంట్లు అని. ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ నువ్వు వేసినోళ్ళేనయ్యా ఈ జిల్లాలో. 175% నువ్వు వేసినటువంటి వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్. ఆ వేలుముద్ర వేసుకొని తీసుకునే రోజులు పాత రోజులు, మీ రోజులు అవి. ఇప్పుడు వేలుముద్రకి వచ్చేది లేదు. ఇక్కడ ఎవరైతే ఫీల్డ్లోకి వెళ్తున్నారో వాళ్ళని బుక్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్కో బ్యాంక్కో చెక్ వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు వేలుముద్ర అనేది లేదు. మీరు ఆ పాత వాసనలతో పాత పద్ధతిలో ఇంకా ఆ విధంగా ఉందని అనుకుంటున్నారు. ఆ విధంగా లేదు. అందుకోసం ఏంటంటే ఏదైనా మాట్లాడేటప్పుడు అవాకులు చెవాకులు మాట్లాడేటప్పుడు సత్యనారాయణ గారు మీరు ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు, ఊకదంపుడు దబాయింపులు చేసుకుంటూ మరి ప్రభుత్వం మీద నిందలేయాలని ప్రయత్నమే తప్ప వేలుముద్ర సిస్టమ్ పోయి 2 years అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే డైరెక్ట్గా ఎవరైతే ఎన్ఆర్ఈజీఎస్లో పనికి వెళ్తారో అక్కడ మస్టర్ పడంగానే ఆయన పేరును బ్యాంక్కి వెళ్తుంది. అది ఆ వేణుముద్ర అనేది ఉండదు. అందుకోసం ఏంటంటే జనం ఏదో అమాయకులు అనుకొని చెప్పి అవాకులు చెవాకులు ప్రభుత్వం మీద నిందేయాలి, ఏదో ఒకటి మాట్లాడాలి అని చెప్పి మరి బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టి ఏదో మాట్లాడేస్తుంటే బోడిగుండు మోకాలు ఎప్పుడైనా ముడి అవుతుందా? అవదు కదా. కానీ బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టి మాట్లాడే పెద్దలు వీళ్ళు. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడే మాటకి ఏమీ అర్థం ఉండదు, పర్థం ఉండదు. ఏదో ఒకటి మాట్లాడాలి, నింద పడేయాల. బట్ట కాల్చి మన ముఖం మీద పడిస్తే తుడుచుకోవాల్సిన పని మనకుంటుంది. అదే అలవాటు తప్ప అభివృద్ధి సంక్షేమంలో ఎప్పుడూ దృష్టి పెట్టకుండా వాళ్ళే తోటపల్లికి గత 5 సంవత్సరాల్లో చీపురుపల్లికి ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు. 5 ఏళ్ళలో ఒక్కసారైనా సిల్ట్ క్లియరెన్స్ చేయించుంటే, జంగిల్ క్లియరెన్స్ చేయించుంటే ఈరోజు ఇంత బాధపడక్కర్లేదు కదా. అందుకు అభివృద్ధి మీద కానీ రైతుల మీద కానీ ఎవరి మీద ఉండదు. ఎంతసేపు ఏదో ఆ పూటకి అయిపోయింది, ఆ పూటకి ఏదో జరిగిపోయింది, ఆ పూటకి ఏదో చేసేద్దాము అనేటటువంటి మాట్లాడడం, ఎవరో వాళ్ళకు వాళ్ళు స్తుతించుకోవడం, పరనింద చేయడం తప్ప ఎప్పుడు కన్స్ట్రక్టివ్ ప్రోగ్రాం జరిగిందండి? ఈ విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ గారు అపోజిషన్ లీడర్ వరకు వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేశారు, 20 ఏళ్ళు మంత్రి చేశారు, 15 ఏళ్ళు. నేను ఉన్నప్పటి నుంచి నాకు తెలిసినంత వరకు 24 జిల్లాలు ఉండేటప్పుడు 2 స్టేట్లలో విజయనగరం కిందనే ఉంది. మరి ఈ జిల్లాలో పుట్టి ఈ జిల్లాలో 15 ఏళ్ళు మంత్రి చేసి పిసిసి అధ్యక్షుడు చేశావు. 13 జిల్లాల్లో ఈ జిల్లా కిందనే ఉంది. ఇప్పుడు 25 జిల్లాలైనా విజయనగరం జిల్లా కింద నుంచే లెక్క పెడుతున్నాం. దీనికి ఎందుకు ఈ గతి పట్టింది? ఈ 15 ఏళ్ళలో మంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా మీరు ఏం చేశారు చెప్పండి? ఓ ప్రాజెక్టుకు ఒక 500 కోట్లు తెచ్చారా? లేదో పరిశ్రమ ఏదైనా తెచ్చారా? ఈ జిల్లాలో ఏం తెచ్చారు మీరు? ఫలానా తెచ్చామని ఒకటి చెప్పండి. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక 500 ప్రాజెక్టు తెచ్చాం, మా 5 ఏళ్ళ గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీలో ఈ విధంగా చేసాం, లేదు కాంగ్రెస్లో 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నాం, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాం, ఇగో ఇక్కడ ఈ ప్రాజెక్టు తెచ్చాం ఒక 100 కోట్లని చెప్పండి. లేదు తెలుగుదేశం పార్టీ టైంలో ఏర్పడిన ప్రాజెక్టులు ఉన్నాయి, ఓ తారక రామ తీర్థ ఎందుకు పూర్తి చేయడానికి 10 రూపాయలు అక్కడి నుంచి తేలేకపోయావు నువ్వు? మీకు మాట్లాడే హక్కు లేదు ఈ జిల్లాలో. ఈ జిల్లా 20 కంబైన్డ్ స్టేట్లోనే కింద ఉండడానికి కారకులు ఎవరు? ఈ జిల్లా నుంచే కదా రైజ్ అయ్యాం, ఇక్కడే పుట్టాం కదా, ఇక్కడే చేశాం కదా. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఈవేళ ఎమ్మెల్సీగా, అపోజిషన్ లీడర్గా ఏమిటి చేశామనేది ఒకటి చెప్పండి. ఎంతసేపు ఆడి మీద ఈడి మీద అవతల పార్టీ మీద అవతల గవర్నమెంట్ మీద నిందలేయడమే తప్ప ఈ జిల్లాలో మార్పు ఏమైనా జరిగిందా? కొత్త ప్రాజెక్టులు ఏమైనా ప్రపోజ్ చేశారా? ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు ఎప్పుడైనా డబ్బు తెచ్చారా? మీ 15 ఏళ్ళలో మంత్రిగా ఉన్నప్పుడు చెప్పండి. మీరు 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు తోటపల్లి 9 ఏళ్ళు ఎందుకు ఆగిపోయింది?
9 ఏళ్ళు ఆగిపోయింది అది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చి ఏదో ప్రోగ్రాం కూడా ఇరిగేషన్కి ఏదో పేరు పెట్టారు వాళ్ళు, జలయజ్ఞం, ధనయజ్ఞం అంటున్నారు ఎవరో వెనక నుంచి. జలయజ్ఞం అయితే నువ్వు మరి 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు కదా, పూర్తి చేయించాలి కదా. చంద్రబాబు నాయుడు గారు స్టోన్ వేశారు, 37 కోట్లు శాంక్షన్ ఇచ్చాం. దురదృష్టవశాత్తు గవర్నమెంట్ మారింది, 10 ఏళ్ళు మీరు ఉన్నారు, అందులో క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. ఆ 9 ఏళ్ళలో ఏమైనా పూర్తయిందా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సంవత్సరంలోనే 300 కోట్లు 400 కోట్ల వరకు కంప్లీట్గా డబ్బునిచ్చి ప్రాజెక్ట్ని కూడా కంప్లీట్ చేసి ఇనాగరేట్ చేసి వాటర్ ఇవ్వడం జరిగింది. 2016లో ఇచ్చినటువంటి వాటర్ ఎన్ని ఎకరాలకి అయితే ఇచ్చామో అన్ని ఎకరాలకి మీ 5 సంవత్సరాల్లో మీరు నీరు ఇచ్చారా? చెప్పండి, ప్రెస్ పెట్టి రైతులకు మీరు చెప్పండి ఒకసారి. ఎన్ఆర్ఈజిఎస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడో చేంజ్ చేసేసి వెళ్ళి పనిచేసిన వాడిని అక్కడే మాస్టర్ వేసి మీదకు పంపిస్తే వాడి అమౌంట్ తీసుకెళ్ళి బ్యాంక్ ద్వారా ఇస్తున్నాడు. ఆ విషయం కూడా లేకుండా వేలు ముద్రలు వేసి తీసేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరు? మీరు ఎవరినైనా ఉంచారేంటి? మీ గవర్నమెంట్ రాగానే అందరినీ మార్చేశారు. వాళ్ళే కదా ఇప్పుడు ఉన్నారు, 80% వాళ్ళే ఉన్నారు. మీరేం మాట్లాడతారు? మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అన్ని విధాలుగా స్వేచ్ఛ వచ్చింది, రాక్షస పాలన పోయింది, ఆటవిక రాజ్యం పోయింది, దుర్మార్గం పోయింది, మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది, జీవించే విధానంలో స్వేచ్ఛ వచ్చింది. వీటన్నిటికీ గొట్టాలని పేరు పెట్టాడు రాజశేఖర రెడ్డి ఈయన కలిసి. మీకు ఇప్పుడున్నంత స్వేచ్ఛ అప్పుడుందా? మీరే చెప్పండి, పత్రికలో చెప్పండి. ఎవరైనా రాయొచ్చా? ఏమయ్యా ఇసుకలారీ వెళ్ళిపోతుందని ఒక ఆయన రాజాంలో ఎవరో ఒక సర్పంచ్ అడిగితే, అయ్యి బాబోయ్ ఏడనకయ్యా బాబు అదేదైనా ఫోటో పడిందంటే పోలీస్ స్టేషన్లోకి నిన్న ఎవడో ఏమన్నాడు ఫోటో అని చెప్పి పట్టుకుపోతారు. అందుకోసం ఏది జరిగినా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఏది రాయలేము, మమ్మల్ని క్షమించండి అని చెప్పినటువంటి ఇన్స్టెన్సెస్ కూడా చూసాం. ఎంతోమంది పత్రికా ప్రతినిధుల్ని, ఓనర్లు కూడా, విలేకరులు కూడా అలరపెట్టినటువంటి పరిస్థితి చూసాం. మరి డాక్టర్ సుధాకర్ సంగతి చూసాం. ఆయన ఏం అడిగాడు? మాస్క్ అడిగాడు, అంతే కదా. మీ పరిపాలన ఏంటి, మీరేంటి, మళ్ళీ అధికారం కావాలని మీరు జనం ముందుకు వచ్చి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుకోవడం మానేయండి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారికి ప్రజల తరఫున ఇలాంటివి మాట్లాడొద్దని విజ్ఞప్తి చేస్తుంది. దావోస్ అంటే ఏంటో ఈయన తెలుసా అని. దావోస్లో జరిగేది ఏంటంటే ప్రపంచంలో ఉండేటటువంటి ఇన్వెస్టర్స్ అందరూ కూడా వచ్చి కొత్త ఇన్నోవేషన్స్ ఏవైతే వస్తున్నాయో వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఈ పరిశ్రమలు కానీ ఇవి పెట్టడానికి కావాల్సినటువంటి ఇన్వెస్టర్స్ కూడా అక్కడ ఉంటారు. ఈ 3 విధాలుగా ఏవైతే వస్తుంటాయో వాటి కోసం దేశాలన్నీ, దేశాధినేతలు అక్కడికి వెళ్ళి మా స్టేట్లో పెట్టండి, మా కంట్రీలో పెట్టండి అని అడుగుతారు. ఒక ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి మా స్టేట్లో ఈ పరిశ్రమలు పెట్టండి, అక్కడ ఈ రాయితీలు మేము ఇస్తాం, మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు, వాటర్ ఇస్తాం, మీకు కొన్నాళ్ళు ఈ ట్యాక్సెస్ ఇవన్నీ కూడా వెలుసుబాటు చేస్తాం అని చెప్పి వస్తారు. అది కూడా 15 ఏళ్ళు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, పిసిసి అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి తెలియకుండా దావోస్కి ఎందుకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు అంటే ఈయనకేం జవాబు చెప్పాలి? మనం ఏం జవాబు చెప్తాం చెప్పండి? అంటే అలాంటి నాయకులు వైఎస్ఆర్సీపీని నడుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్న ఇప్పుడు ఆయన ఆ మిత్రుడు అడిగాడు అక్కడ, చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఫేస్ చేయలేకపోతున్నారు. అయ్యా నీ కుటుంబాన్నే నువ్వు సర్దుకోలేవు, తల్లితో తగు చెల్లితో తగు ఆయన నువ్వు ముఖ్యమంత్రి చేసావు, ఎట్లా అండి? వ్యవస్థలన్నీ నాశనం చేసావు. రాజ్యాంగ వ్యవస్థ ఒకటైనా నడిచిందా నీ టైంలో? ఏ వ్యవస్థ నడిచింది? జ్యుడిషియరీ ఏదైనా జడ్జిమెంట్ ఇస్తే అది ఇంప్లిమెంట్ ఎక్కడ అవుతాయా? పోలీసు వాళ్ళు మన చేతిలో ఉంటారు కదా, ఆయన అక్కడే కూర్చుంటాడు చైర్లో. పోలీస్ మన చేతిలో ఉంది కదా, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలా అని అడిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చేసావు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు. అంటే అంత ఆటవిక రాజ్యం చేసావు కాబట్టి 11 మందితో నిన్ను పక్కన కూర్చోబెట్టారు. కొన్నాళ్ళు ఆగు, ఎందుకు కూర్చోబెట్టారో అసెస్ చేసుకో, నీ గవర్నమెంట్ ఏమిటో చూసుకో. ఒక్క మాస్క్ అడిగితే నర్సీపట్నంలో, విశాఖపట్నంలో ఆయన ఉంటే డాక్టర్ సుధాకరు 3 రోజుల ముందు అతని కొడుకంట
ఏది మన కరోనా రూల్స్ను వైలేట్ చేశాడని కొడుకు మీద కేసు పెట్టారు. కరోనా రూల్స్ను వైలేట్ చేసినాడు ఒక సుధాకర్ కొడుకే ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. ఇదా నీ అడ్మినిస్ట్రేషన్? ఇదా నీ ముఖ్యమంత్రి పదవి నువ్వు చేసావు? జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా. 3 రోజుల ముందు కొడుకు మీద కేసు, అదే పోలీస్ స్టేషన్కి ఆడడానికి వెళ్తే బట్టలు ఇప్పేసి రోడ్డు మీద కొట్టడం, అవన్నీ చూసాం కదా మనం. ఇది ఆటవిక రాజ్యం కాకపోతే నీ రాజ్యం ఏం రాజ్యం? నీకు చంద్రబాబు నాయుడు గారికి పోలికేంటి? చంద్రబాబు నాయుడు గారితో నువ్వు పోల్చుకోవడం ఏంటండి? నీ రాజ్యం ఎలా చేసావు? ఒక ఉదాహరణ నేను మళ్ళీ సుధాకర్ చెప్పా. ఇంకెన్నో ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఒక ఎన్జిఓ నాయకుడు వెళ్ళి సుప్రీంకోర్టులో గవర్నమెంట్ నన్ను అరెస్ట్ చేస్తుందని సూర్యనారాయణ బెయిల్ తెచ్చుకునే పరిస్థితి ఏంటయ్యా? ఒక ముఖ్యమంత్రిగా నీ దగ్గర నీ ఎగ్జిక్యూటివ్ మన పరివారం, ముఖ్యమంత్రికి ఎంప్లాయీస్ అందరూ పరివారం. 10 అడుగుతారు, 10 కోరికలు కోరుతారు, 1 2 ఇయ్యు, లేదంటే ఇప్పుడు పరిస్థితి బాగలేదు తర్వాత ఇస్తానని చెప్పు. అంతేగాని ఉద్యోగుల సమస్యలు చెప్తామంటే ఆయన 6 మాసాలు అఫ్స్కాండ్లో ఉండి సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి చేస్తే నువ్వు ఒక ముఖ్యమంత్రివా? నువ్వు చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటావా? ప్రజలు గమనిస్తారు. ఇది ప్రజాస్వామ్యం. గమనించారు కాబట్టి 11కి నిన్ను లిమిట్ చేశారు. ఎప్పటికైనా మీరు ఆలోచించుకోండి. ఎక్కడున్నారో ప్రజల దగ్గర మీరు ఎంత దూరంగా ఉన్నారో అనేటటువంటిది ఆలోచించుకోండి.